గుడ్ మార్నింగ్. డిగ్రీ చదువుకున్న విద్యార్థి ఆటో తోలుకోవడం తప్ప? ఏంటమ్మా సార్ మా అబ్బాయికి డిగ్రీ ఉంది సార్, జాబ్ లేదు, ఖాళీ కూర్చోన్నారు సార్. అది ఇల్లు ఇల్లు ఇచ్చారు, అట్ట జాబ్ కూడా చూపిస్తుంది. ఓకే, మంచిది. కలెక్టర్ గారు ఇది తీసుకొని వీళ్ళకి ఒక ఆటో ఇప్పించండి. ఇది ఫిక్స్ చేస్తే బెటరా, ఈ మరి పెడితే బెటరా? 10th క్లాస్ చదివిన విద్యార్థికి కూడా గ్రామ వాలంటీర్ పేరు మీద ఒక 5,000 గౌరవ వేతనాన్ని ఏర్పాటు చేసి గ్రామంలోనే తమ వాళ్ళ మధ్య, తమ గ్రామ ప్రజల మధ్య, తమ వీధి ప్రజల మధ్య సేవ చేసుకునే అవకాశం కల్పించారు మీ జగన్మోహన్ రెడ్డి. అది ఆయనకు ఎక్కువ, అది ఆయన దక్షత, దీక్షత, పేద ప్రజల పట్ల ఉన్నటువంటి ఆఈఓ. మరి మా చంద్రబాబు నాయుడు గారికి డిగ్రీ చదువుకున్న విద్యార్థి నిరుద్యోగిగా ఉండకూడదు, ఆటో తోలుకోనైనా రోజు 200, 300, 500 సంపాదించుకుంటాడనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్. అది మా మంచి, అది మా దక్షత, మా దీక్షత, మా అక్షత, పొక్షత. అంతేగాని దీన్ని ట్రోల్ చేయడం ఏంటి విచిత్రం కాకపోతే? మొన్నే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 6,84,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చాము, 6 లక్షల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి. అందులో ఒక ఉద్యోగాన్ని, లేదా 6 లక్షల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి డిగ్రీ చదువుకున్న ఆ నిరుపేదకు ఒక ఉద్యోగం పెద్ద కష్టమేం కాదు. కాకపోతే ఆటో అని ఆలోచించారు, అది ఒక చారిత్రాత్మకం. మీకోసరమే ఒక ఉపాధి బాటను చంద్రబాబు నాయుడు గారు విజన్ చేశారు. ఆ విజన్ ఎంతమందికి వస్తుందంటే అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య.